అందరికీ నమస్కారం. నా పేరు గోలి హనుమత్ శాస్త్రి. తెలుగు వాడిననే వారికి, తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను రాసిన జడశతకం నుండి ఈరోజు 32వ జడకందం గురించి వివరిస్తాను. జడ పొడవుగా ఉన్నట్లయితే ఎన్నో ఉపయోగాలుంటాయి. బరువులు మోసే మహిళలకు తల మీద చుట్టగా మారుతుంది. నేల మీద శయనించే పడతులకు దిండుగా మారుతుంది. భర్త మీద అలిగిన భార్య చేతిలో చెన్నకోలగా మారుతుంది అనే భావంతో ఈ పద్యం రాశాను, వినండి. జడతలపై చుట్టగనగు జడదిండగు పడతి నేల శయనించుతరిన్. జడతలపై చుట్టగనగు జడదిండగు పడతి నేల శయనించుతరిన్. జడ పొడుగుగా నుండిన పతి నడలించడి చెన్నకోలయగును అలకలలో. జడ పొడుగుగా నుండిన పతి నడలించడి చెన్నకోలయగునలకలలో. మరొకసారి. జడతలపై చుట్టగనగు జడదిండగు పడతి నేల శయనించుతరిన్. జడ పొడుగుగా నుండిన పతి నడలించటి చెన్నకోలయగునలకలలో. వినండి మరొక జడకందం. మళ్ళీ కలుసుకుందాం. మనం తెలుగువారం, మనకు తెలుగు వరం. నమస్కారం.